సెంట్రల్ గవర్నమెంట్ ను కూడా బెదిరించే స్థితికి వాళ్ళు ధైర్యం చేశారు. నిజంగా హిందుత్వ అజెండా క్రియేట్ చేస్తుంటే ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఇంకా సిలబస్లలో మొఘలుల గురించి చరిత్ర ఉండకపోతుంది. హిందుత్వ అజెండా చేసింది. ఈ రోజు ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, ఎంతమంది అయితే దేశభక్తులు దేశం కోసం పోరాడిందో వాళ్ళ చరిత్రలో ఒక హాఫ్ పారాగ్రాఫ్ ఉంటుంది. దీనికోసం మొత్తం చాప్టర్లు అవి ఎప్పుడో తొలగించేస్తుండే. హిందుత్వ అజెండా గురించి కాదు, హిందువుల రైట్ కోసం హిందువులు ఈ రోజు అడుగుతున్నారు. అది కూడా చట్టబద్ధంగా లీగల్ స్పియర్ లో అడుగుతున్నారు. ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం పర్సన్ లాబోడే గాని, వాని అన్న, వాని అయ్యా గాని, వాని తాత గాని ఎవడన్నా రాని వచ్చినా సరే ఈ బెదిరింపులకు భయపడేది లేదు. చట్ట పరిధిలో తమ హక్కులు కోసం పోరాడేది హిందువులు పోరాడతారు. మీకు ధైర్యం ఉంటే వచ్చి కోర్టులో చేయండి. ఈ బెదిరింపులకు, ఈ కాకమ్మ కథలకు, ఈ బెదిరింపులకు, ఈ కుప్పిగంత